So, hello guys, na Paradhe మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్ ఈరోజు ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చింది. నేను ఆల్రెడీ మన రా ఎపిసోడ్ మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ ఈ వీడియో స్పెషల్లీ మీ అందరి కోసమే ఒక సెకండ్ వీడియో బాస్. అండ్ మీకు తెలుసు కదా, అంటే మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్లో అంటే ఏదేదో అంటే పోస్ట్ చేస్తుంటారు. దాని ఇంకా ఎలాంటి అర్థం ఉండదు. అంటే ఒక్కోసారి దాని ఇంకా మీనింగ్ ఉంటుంది, అండ్ ఒక్కోసారి దాని ఇంకా అసలు మీనింగే ఉండదు. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన జాన్ సీనా సెత్ రాలిన్స్ రీసెంట్లీ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ క్యాష్ ఇన్ చేసి గెలిచినారు కదా. సో ఆ ఫోటోని అంటే మన సెత్ రాలిన్స్ ఆ టైటిల్ తిప్పుతున్నారు. సో ఆ ఫోటోని మన జాన్ సీనా షేర్ చేసినారు. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే మన జాన్ సీనా ఇప్పుడు ఏదైనా సూపర్ స్టార్ బర్త్డే ఉన్నప్పుడు అంటే కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఆ టైప్లో అంటే బర్త్డే విష్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో. మన జాన్ సీనా స్టైల్ అది. బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫోటో ఎందుకు షేర్ చేసిండు? సెత్ రాలిన్స్ బర్త్డే లేదు కదా. సో అలాంటిది ఎందుకు షేర్ చేసిండు? దీని ఇంకా అసలు రీజన్ ఏంది? ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మన జాన్ సీనా మేబీ సెత్ రాలిన్స్తో ఫైట్ చేస్తాడేంది వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. అంటే ఇప్పుడు మేము చెప్పలేము కదా. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తాడా అంటే ఇలాంటి డౌట్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఏదో జాన్ సీనా ఇప్పుడు ఈ పోస్ట్ చేసిండని కాదు. మేము గుర్తుండవచ్చు మన జాన్ సీనా సెప్టెంబర్ మంత్ షెడ్యూల్ నేను మీ అందరితో ఇంతకుముందు షేర్ చేసిన. అంటే ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ మంత్లో సెప్టెంబర్ 5th రోజు కాకపోతే స్మాక్ డౌన్లో మన జాన్ సీనా వస్తున్నాడు. ఓకే. అండ్ దాని తర్వాత సెప్టెంబర్ 15th రోజు కాకపోయే రా షోలో మన జాన్ సీనా కనిపించబోతున్నాడు బాస్. అంటే మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు రా షోలో ఎందుకు వెళ్తున్నాడు జాన్ సీనా ఒకటేసారి? ఇప్పుడు రా షోలో వెళ్తున్నాడు, దాని ఎంకలే తన మీనింగ్ ఉండొచ్చు కదా. సో అందుకనే జాన్ సీనా మేబీ మన సెత్ రాలిన్స్ ఫోటో షేర్ చేసి ఒక టైప్లో ఏమైనా హింట్ ఇస్తుండా నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఎంకలు వెళ్తా అని. ఇప్పుడు ఒకవేళ జాన్ సీనా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఎంకలు వెళ్తే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సంగతి ఏంది? ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యూడ్ ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ. అంటే ప్రెసిడెంట్ జాన్ సీనా లోగన్ పాల్తో ఫైట్ చేయబోతున్నాడు మన క్లాష్ ఇన్ ప్యారిస్లో. ఓకే. అండ్ ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఆల్రెడీ ఫ్యూడ్ స్టార్ట్ ఉంది మన జాన్ సీనాది. అలాంటిది ఇప్పుడు ఈ ఫోటో షేర్ చేయడం అంటే దీని ఇంకా అసలు ఎలాంటి మీనింగ్ ఉందంటారా లేదంటారా? ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినాను, ఈ వీడియో స్టార్టింగ్లోనే మన జాన్ సీనా ఒక్కోసారి ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేస్తుంటారు, దాని ఇంకా ఒక్కోసారి మీనింగే ఉండదు. అండ్ ఒక్కోసారి చాలా రేర్ కేసెస్లో ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. ఓపెన్ చెప్పాలంటే 20% మీనింగ్ ఉంటుంది, 80% దాని ఇంకా మీనింగే ఉండదు మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇంకా. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, మీకేమనిపిస్తుంది? అంటే సీనా సెప్టెంబర్ మంత్ షెడ్యూల్ గురించి మాట్లాడితే క్లాష్ ఇన్ ప్యారిస్ తర్వాత సెప్టెంబర్ 5th రోజు అయితే స్మాక్ డౌన్లో వస్తారు, సెప్టెంబర్ 15th రోజు రాలో వస్తున్నారు మన జాన్ సీనా. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ షెడ్యూల్ గురించి మాట్లాడితే నేను ముందే అంటే ఇలా రిటర్న్ అంటే ఇలా డేట్స్ షెడ్యూల్ గురించి నేను ముందే అప్డేట్ ఇచ్చేసినాను. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏమో 12th రోజు కాకపోయే స్మాక్ డౌన్లో అంటే సెప్టెంబర్ 12th రోజు కాకపోయే స్మాక్ డౌన్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తున్నారు. అండ్ సెప్టెంబర్ మంత్లోనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సెప్టెంబర్ 19th రోజు కాపోయే స్మాక్ డౌన్లోకి వస్తున్నారు. సో ఓపెన్ చెప్పాలంటే బ్రాక్ లెస్నర్ అయితే నెక్స్ట్ మంత్ 2 స్మాక్ డౌన్స్ షో కోసం అయితే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. జాన్ సీనా ఇప్పుడు ఈ క్లాష్ ఇన్ ప్యారిస్ తర్వాత సెప్టెంబర్ మంత్ గురించి మాట్లాడితే మన సెప్టెంబర్ 5th రోజు కాపోయే స్మాక్ డౌన్ అండ్ రా షో కోసం. సో అందుకే ఇప్పుడు ఇదంతా కన్ఫ్యూజన్ అనేది ఒకటిసారి స్టార్ట్ అయిపోయింది. అంటే రా షోలో ఎందుకు వెళ్తుండు జాన్ సీనా సెప్టెంబర్ 15th రోజు రా షోలో ఎందుకు వెళ్తున్నాడు అని ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉండే ఆల్రెడీ. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా సెత్ రాలిన్స్ ఫోటోని పోస్ట్ చేసి మొత్తం అంటే ఫ్యాన్స్ అందరికి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేసిండు బాస్. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఈ టైప్లో పోస్ట్ చేసిండో, దీని ఇంకా స్టోరీ ఏందో ఇన్ ఫ్యూచర్ ఇంకేమైనా తెలిస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫోటో షేర్ చేసిండు కదా మన జాన్ సీనా. సో ఇప్పుడు దీనిపైన మీకేమనిపిస్తుంది? దీని ఇంకా ఏం రీజన్ కావచ్చు, మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే. అండ్ అంతేకాదు మనం మళ్ళొకసారి జాన్ సీనా అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈ క్లాష్ ఇన్ ప్యారిస్లో మేబీ ఏమైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని ఇలాంటి ఒక రూమర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన జాన్ సీనా లోగన్ పాల్తో ఫైట్ చేయబోతున్నాడు క్లాష్ ఇన్ ప్యారిస్లో. ఓకే, ఏమైనా కూడా తెలుసు. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే ఆ మ్యాచ్ మధ్యలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి జాన్ సీనా పైన అటాక్ చేయొచ్చు. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వల్లనే మన జాన్ సీనా ఆ మ్యాచ్లో ఓడిపోతారు అండ్ లోగన్ పాల్ ఆ మ్యాచ్లో గెలుస్తాడు బాస్. ఒకవేళ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే అండ్ ఎవరు తెలుసు మేబీ ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాతవి వచ్చి అటాక్ చేసినా అటాక్ చేయొచ్చు. అంటే జస్ట్ ఇది ఒక చిన్న రూమర్.
అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చి అటాక్ చేస్తాడు క్లాసిన్ ప్యాలెస్ అనేది ఒక చిన్న రూమర్. బట్ ఇప్పుడు మన జాన్ సీనా షెడ్యూల్ చూస్తే సెప్టెంబర్ మంత్ ఇదంతా చూస్తే చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో అందుకే మనం కొంచెం వెయిట్ చేద్దాము. అండ్ బాస్ అంతేకాదు కన్ఫ్యూజన్ అంటే గుర్తు వచ్చింది, మన ఫ్యాన్స్ ఒక ఇంట్రెస్టింగ్ థియరీ తీసుకొచ్చినారు. ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీరు మా నిన్నటి వీడియో చూసినారంటే మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది, మన జాన్ సీనా కోడీ రోడ్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. అంటే కోడీ రోడ్స్ జాన్ సీనాలో అంటే ఆ పాత ఫైర్ని మళ్ళొకసారి తీసుకొచ్చిండు. కోడీ రోడ్స్ వల్ల పాత జాన్ సీనా మళ్ళీసారి బయటకు వచ్చాడు. ఈ టైప్లో మన జాన్ సీనా మాట్లాడినారు కదా. సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత కోడీ రోడ్స్ గొప్ప మాట్లాడి నాలో ఉన్న ఫైర్ మళ్ళీసారి తిరిగి వచ్చిన ఈ టైప్లో జాన్ సీనా చెప్పిన తర్వాత ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మేబీ జాన్ సీనా ఈ డిసెంబర్ మంత్లో రిటైర్మెంట్ తీసుకోవడం కూడా, నెక్స్ట్ ఇయర్ అసలు మేనియాలో తీసుకోవడం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫైర్ మళ్ళీసారి వచ్చేసిందని మన జాన్ సీనా చెప్పిండు కదా. సో అందుకని డిసెంబర్ మంత్లో రిటైర్మెంట్ కాదేమో అని ఈ టైప్లో ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఫ్యాన్స్ థియరీ ఇది. సో ఇప్పుడు మీరేమంటారు చూడండి. జాన్ సీనా అయితే ఇంతకుముందు చాలా క్లియర్లీ చెప్పిండు రిటైర్మెంట్ అంటే రిటైర్మెంటే అని. బట్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? ఫ్యాన్స్ థియరీ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మన బెక్కీ లించ్ మన నయోమి పైన రియాక్షన్ ఇచ్చింది బాస్. అంటే ఈరోజే రాలో మన నయోమి ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేసింది కదా, ప్రెగ్నెంట్ ఉందని. సో ఇప్పుడు దానిపైన రియాక్షన్ ఏమని ఇచ్చిందంటే మన బెక్కీ లించ్, మీరు అటు వీడియో చూడొచ్చు. మన బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే చూడు ఎంత కేర్లెస్ నువ్వు, అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ నువ్వు, అంటే ఛాంపియన్ అయ్యి ప్రెగ్నెంట్ అయిపోతావా, ఎంత కేర్లెస్ ఎలా ఉన్నాను అని టైప్లో ఒక మన బెక్కీ లించ్ ట్వీట్ చేసింది. అండ్ దీని ఇంకా చూడాలి, ఫ్యాన్స్ చాలా భయంకరంగా రియాక్షన్ ఇస్తున్నారు. ఎందుకంటే మీకు ఒకళ్ళు తెలియదని చెప్పేస్తున్నాను, ఇంతకుముందు మన బెక్కీ లించ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడు మన బెక్కీ లించ్ ఛాంపియనే ఉండే బాస్. అంటే ఇప్పుడు పెద్ద నయోమికి చెప్తుంది కదా మన బెక్కీ లించ్, అంటే నువ్వు ఇంత కేర్లెస్ ఎలా అయినావు, అంటే నువ్వు ఒక ఛాంపియన్ అయ్యి నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావా అని టైప్లో మన బెక్కీ లించ్ కొంచెం ఎక్కిరిస్తుంది కదా. కానీ అసలైన ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే మన బెక్కీ లించ్ ఇంతకుముందు ఛాంపియన్ ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అయ్యిండే. అండ్ రింగ్లో వచ్చి ఆ ఛాంపియన్షిప్కి రిలంకేష్ కాదు అంటే డైరెక్ట్గా ఆస్కాకి ఇచ్చేసి, అంటే ఆ టైంలో ఆస్కా దగ్గర మన ఉమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఉండే. సో ఒక టైప్లో క్యాష్ ఇన్ అంటే క్యాష్ ఇన్ కాదు, అంటే ఛాంపియన్షిప్ ఇచ్చేసింది ఇక ఆస్కాకి. ఆ టైప్లో రిలంకేష్ చేసి వెళ్ళిపోయింది మన బెక్కీ లించ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు. అలాంటిది ఇప్పుడు బెక్కీ లించ్ మర్చిపోయినట్టుంది, మన నయోమికి ఎక్కిరిస్తుంది. సో ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా భయంకరమైన రియాక్షన్ వస్తుంది బెక్కీ లించ్ పైన. నువ్వు మర్చిపోయినావు ఏందమ్మా, అంటే నువ్వు మర్చిపోయినావా, నువ్వు ఇంతకుముందు ఏం చేసినావు నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడు అని ఈ టైప్లో ఫ్యాన్స్ చాలా ఎక్కిరిస్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? నాకు తెలిసి మన బెక్కీ లించ్ కావాలని చేసింది అనుకుంటా. ఎందుకంటే ఇలాంటి ట్వీట్స్ ఇవన్నీ చేసినప్పుడు ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక హేట్ అనేది వస్తుంది. అంటే ఓపెన్ చెప్పాలంటే హేట్ కాదు, దాన్ని అటెన్షన్ అంటారు. అంటే ఒక అటెన్షన్ అనేది వస్తుంది కదా. సో అందుకని ఈ టైప్లో చేసింది అనుకుంటా. అండ్ ఆల్రెడీ ఒక హీల్ ఉంది బెక్కీ లించ్. సో ఇలాంటి అటెన్షన్ కామన్ ఏమన్నా బెక్కీ లించ్కి, ఇలాంటిది ఇంకా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో అందుకే ఈ టైప్ చేసినట్టుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మీరు రాలో గమనిస్తున్నారా, అంటే మన బేలీది మధ్యలో అంటే కొన్ని వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు రా ఎపిసోడ్ వచ్చినప్పుడు. అండ్ మన బేలీ హీల్ టర్న్ టీచ్ చేస్తుంది, అంటే కొన్ని వాయిసెస్ వినపడుతున్నాయి మన బేలీకి. సో ఇప్పుడు అది హీల్ టర్న్. అండ్ ఓపెన్ చెప్పాలంటే మన బేలీ హీల్ టర్న్ చేస్తేనే మంచిది బాస్. ఎందుకంటే ఇంతకుముందు హీల్ ఉన్నప్పుడు చాలా కిరాకుండే, కానీ మధ్యలో కొంచెం హీల్లా కనిపించింది. బట్ అది వేస్ట్ అయిపోయింది. బేయి ఫెస్ట్ అని చేసింది వేస్ట్ అయిపోయింది. ఉన్నా లేకపోయినా ఒక లెక్క అయిపోతుంది. అంటే అసలు ఎవరంతా పట్టించుకోవడం లేదు మన బేలీకి. సో అందుకని బేలీ హీల్ టర్న్ చేస్తేనే మంచిది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏ టైప్లో టీజర్స్ ఇస్తున్నారు, ఏ టైప్లో వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు, ఆ లెక్కలు చూస్తే మన బేలీ హీల్ టర్న్ ఈసారి చాలా డిఫరెంట్గా అండ్ చాలా మంచిగా ఉంటుంది అనుకుంటా. అండ్ మంచిగా ఉంటేనే మంచిగా ఉంటుంది బాస్, లేదంటే ఇక బేలీ క్యారెక్టర్ మొత్తంకే సర్వనాశనం అయిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ మీరు ఇంకొకటి గమనిస్తున్నారా, మీరు ఈ క్వశ్చన్ పైన కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్. క్యారెన్ క్రాస్ అంటే వీ వాంట్ క్రాస్ అని ఈ టైప్లో మనకి చాలా ఛాన్స్ అవన్నీ వినపడ్డాయి క్యారెన్ క్రాస్ ఉన్నప్పుడు. అండ్ క్యారెన్ క్రాస్ రిలీజ్ అయినప్పటి నుంచి అసలు వీళ్ళు షో హైజాక్ చేస్తారేమో అని మనం అనుకున్నాము. చాలామంది ఫ్యాన్స్ అక్కడ రా షోని హైజాక్ చేస్తారేమో మనం అనుకుంటే ఫ్యాన్స్ అసలు ఛాన్స్ వినపడతలేవు బాస్. క్యారెన్ క్రాస్ ఛాన్స్ వినపడతలేవు. అండ్ సేమ్ ఆ ట్రూత్తో వీళ్ళు ఇదే చేసినారు. ఆ ట్రూత్ వీ వాంట్ ట్రూత్ అన్నారు. అండ్ తర్వాత ఏమైంది, ట్రూత్కి వాళ్ళు మరోసారి సైన్ చేసుకున్నారు. బట్ వీళ్ళంతా పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు కైరన్ క్రాస్ అని చెప్పి చాంట్ చేసినారు. అండ్ రిలీజ్ అయినప్పటి నుంచి అస్సలు పట్టించుకోవడం లేదు వీళ్ళు. అంటే వీ వాంట్ క్రాస్ అని చాంట్ సీన్ పడతలేవు. ఓపెన్గా చెప్పాలంటే చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది బాస్ మన కైరన్ క్రాస్తో. అండ్ ఇప్పుడు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఆడుతుంది అంటే చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఇంత ఓపెన్లీ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిది ఒకవేళ కైరన్ క్రాస్కి డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేస్తే ఇక డబ్ల్యూడబ్ల్యూ అంత తెలియలేదని ఈ టైంలో చాలామంది అనుకుంటారు. సో డబ్ల్యూడబ్ల్యూ కావాలని మేము రిలీజ్ చేసినామని ఈ టైంలో కొంచెం డ్రామా చేసింది. అండ్ ఫ్యాన్స్ సైడ్ నుంచి ఇంకా భయంకరంగా రియాక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఒకటిసారి వాళ్ళు కైరన్ క్రాస్ని రిటర్న్ చేపిస్తుండే. అండ్ రియాక్షన్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో వస్తుండే అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే రిలీజ్ అయినప్పటి నుంచి కైరన్ క్రాస్ అని అసలు వినపడమే లేదు. సో ఓపెన్ చెప్పండి చాలా అన్యాయం జరుగుతుంది మన కైరన్ క్రాస్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఇప్పుడు మనం మాట్లాడదాం మన జేకబ్ ఫాటు గురించి. సో బాస్ మన జేకబ్ ఫాటు రీసెంట్లీ మన డ్రీమ్ అపోనెంట్స్ గురించి మాట్లాడినారు. అంటే మన జేకబ్ ఫాటు కోసం డ్రీమ్ అపోనెంట్ ఎవరు అంటే మన జెఫ్ హార్డీ అంట. ఎస్ మన డబ్ల్యూడబ్ల్యూలో మన జేకబ్ ఫాటు జెఫ్ హార్డీతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఇంకో పేరు చెప్పినారు తజీరా అని. సో ఓపెన్ చెప్పాలంటే మెయిన్ ఇక్కడ జెఫ్ హార్డీ పేరు ఉంది. అండ్ జెఫ్ హార్డీ మన డబ్ల్యూడబ్ల్యూలో వన్ లాస్ట్ టైం అంటే ఇన్ ఫ్యూచర్ అంటే ఆల్రెడీ రీసెంట్లీ కనిపిస్తుడు ఎన్ఎక్స్టీలో. అండ్ రీసెంట్లీ అంటే మన సంవత్సరం టైంలో క్రౌడ్లో కనిపించినారు. సో గుడ్ సైన్స్ కనిపిస్తున్నాయి ఇన్ ఫ్యూచర్. అంటే మన జెఫ్ హార్డీకి అంటే ఒక లాస్ట్ రన్ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకవచ్చు. బట్ వీళ్ళు హార్డీ బ్రదర్స్లో అంటే జెఫ్ హార్డీ అండ్ మ్యాట్ హార్డీ బ్రదర్స్లో వాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. బట్ సింగిల్స్ మ్యాచ్ మేము చెప్పలేం. ఇప్పుడు మన జేకబ్ ఫాటు అయితే ఏమని చెప్తున్నారంటే డ్రీమ్ అపోనెంట్ గురించి మాట్లాడితే జెఫ్ హార్డీ అని చెప్పిండు. అండ్ అంతేకాదు బాస్ మన జేకబ్ ఫాటు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడి రీసెంట్లీ. అండ్ మన జేకబ్ ఫాటు ఏమని చెప్పిండంటే రోమన్ రేన్స్కి ప్రెసెంట్ హెల్ప్ అవసరం ఉంది కరెక్టే. అండ్ ఒకవేళ నాకు అవకాశం దొరికితే రోమన్ రేన్స్కి హెల్ప్ చేసే అవకాశం దొరికితే అండ్ రోమన్ రేన్స్తో హ్యాస్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా కలిసి ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అది నిజంగా అది నా కోసం చాలా అంటే చాలా మంచి అంటే అది చాలా గర్వమైన విషయం అనేమాట మన జేకబ్ ఫాటు కోసం రోమన్ రేన్స్తో కలిసి ఫైట్ చేయడం, ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా కలిసి ఫైట్ చేయడము. సో ఇలాంటివి ఏమైనా జరిగితే నిజంగా చాలా మంచిగా ఫీల్ అవుతారంట మన. సో చూసినారా అంటే ఇప్పుడు ఆన్ టీవీలో ఎంత చూపించినా సరే వాళ్ళకి తెలుసు అంటే రియల్ లైఫ్లో ఇప్పుడు వాళ్ళు ఇంత మంచి పొజిషన్ ఉన్నారంటే రాగానే వాళ్ళకి ఇంత మంచి పుష్ దొరుకుతుందంటే అది రోమన్ రేన్స్ వల్లనే. రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసిన తర్వాతనే జేవుసో జిమీ ఊసో అంటే సామీ జేన్ వీళ్ళందరికీ చాలా మంచి పేరు వచ్చిందంటే అది రోమన్ రేన్స్ హీల్ టర్న్ వల్లనే. అంతెందుకు మీరు కావాలంటే పాత క్లిప్స్ అవన్నీ చూడండి, పాత వీడియో చూడండి. రోమన్ రేన్స్ హీల్ టర్న్ చేసే ముందు జిమీ ఊసో జేవుసో కొంచెం పేరు ఉండే అంటే వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బి అయినారు. బట్ ఆ లెవెల్లో పేరు రాలంటే ఇప్పుడున్నట్టు పేరు అంత రాలేదు. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసే ముందు జేవుసో పరిస్థితి అయితే ఎంత బ్యాడ్ అయిపోయిందంటే ఉమెన్స్ సెగ్మెంట్స్లో కనిపించినారు. మీరు కావాలంటే మీ 2020 క్లిప్స్ చూడండి రోమన్ రేన్స్ రిటర్న్ చేసే ముందు అలాంటి బ్యాడ్ టైం ఉండేది మన జేవుసోది. ఉమెన్స్ సెగ్మెంట్స్లో కనిపించిండు, ఎలాంటి స్టోరీ లేకుండా అసలు జేవుసో కోసం. కానీ ఒకటేసారి రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే ఇప్పుడు చూడండి జేవుసో లెవెల్లో ఉన్నాడు, సింగిల్ సూపర్ స్టార్లా మారిపోయిండు, వరల్డ్ ఛాంపియన్గా అయిపోయిండు రీసెంట్ టైంలో. సో ఇది అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ హీల్ టైం వల్ల ఇంతమంది సూపర్ స్టార్ సామీ జేన్ ఎలాంటి క్యారెక్టర్ ఉంటే పారిపోతుండే సామీ జేన్. కానీ అలాంటి సూపర్ స్టార్ ఇప్పుడు చూడండి ఎంత మంచి పేరు సంపాదించండి. సో అందుకనే జేకబ్ ఫాటు గొప్ప మాట్లాడిన రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్తో కలిసి ఫైట్ చేయడం నిజంగా చాలా గర్వమైన విషయం అని మన జేకబ్ ఫాటు చెప్పిండు. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో జేకబ్ ఫాటు అండ్ రోమన్ రేన్స్ కలిసి ఫైట్ చేస్తా లేదా అది ఇన్ ఫ్యూచర్లో మనకి తెలిసిపోతే మేబీ ఒక మంచి అవకాశం ఇవ్వచ్చు డబ్ల్యూడబ్ల్యూ జేకబ్ ఫాటు అంటే ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయాలి రోమన్ రేన్స్ మేము చెప్పలేము ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, రోమన్ రేన్స్కి కంపల్సరీ హెల్ప్ అయితే కావాలి. సో అప్పుడు ఇన్ ఫ్యూచర్లో మేబీ జేకబ్ ఫాటు హెల్ప్ చేస్తే ఇంకా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ గురించి. అంటే మీరు థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయింది అనుకుంటా. అంటే ఇప్పుడు థంబ్నెయిల్ చూసి చాలామంది ఏమనుకున్నారంటే మొత్తం రోమన్ రేన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ పైన ఉండగల ఈ వీడియో అనుకున్నారు. బట్ ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని రూమర్స్ అప్డేట్స్ ఉండే అవన్నీ కవర్ చేసినాను. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ ఇచ్చిన వార్నింగ్ మీకు వినపడ్డదా? రా షోలో రీసెంట్లీ అంటే రోమన్ రేన్స్ వచ్చి బ్రాన్ బ్రేకర్కి స్పియర్ ఇచ్చి పడేసినారు, బిగ్ బ్రాన్సన్ రీడ్కి సూపర్ మ్యాన్ పంచ్ పడేది, వారిని అటాక్ చేసినారు రోమన్ రేన్స్ ఇలా పైన. అండ్ అటాక్ చేసిన తర్వాత అంటే మన జేవుసో విన్నర్ అయిపోయిన తర్వాత రోమన్ రేన్స్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చినారు. అండ్ ఎగ్జాక్ట్లీ అంటే కరెక్ట్ వర్డ్స్ చెప్పాలంటే రోమన్ రేన్స్ ఏమన్నారంటే నేను ఛాంపియన్షిప్ల కోసం ఫైట్ చేస్తాను అండ్ నువ్వు షూల కోసం ఫైట్ చేస్తావు.
నేను చూసుకుంటాను రా క్లాస్ ఇన్ ప్యారిస్లో రా కొడుక అని చాలా క్లియర్లీ రోమన్ రేన్స్ ఎస్ అక్కడ సన్ అని చెప్పినారు, కొడుక అని చాలా క్లియర్లీ చెప్పినారు. రోమన్ రేన్స్ ఏదో నా ఇష్టమైనట్టు వర్డ్స్ ఇక్కడ ఏం యాడ్ చేయడం లేదు. రోమన్ రేన్స్ అక్కడ ఏమేమి చెప్పిండో అదే చెప్తున్నాను. రోమన్ రేన్స్ అక్కడ అంటే ఇక్కడ ఆఫర్ వెళ్తున్నప్పుడు అంటే షో ఎండ్ అయినప్పుడు రోమన్ రేన్స్ బ్రాన్సన్ రీడ్ సైడ్ చూసి క్లియర్లీ చెప్పినారు నేను ఛాంపియన్షిప్ల కోసం ఫైట్ చేస్తాను అండ్ నువ్వు షూల కోసం ఫైట్ చేస్తావు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నీకు ప్యారిస్లో చూసుకుంటాను రా కొడుక అని చాలా క్లియర్లీ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మనకు వచ్చిన రూమర్ నిజమవుతుంది. క్లాస్ ఇన్ ప్యారిస్లో మనకి రోమన్ రేన్స్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ సింగిల్స్ మ్యాచ్ జరిగితే మీకు తెలుసా రోమన్ రేన్స్ లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం అసలు మేనియావి కాదు, లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసిన అంటే ఇప్పుడు సింగిల్స్ మ్యాచ్లో క్లాస్ ఇన్ ప్యారిస్లో సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్న రోమన్ రేన్స్ అంటే ఒక సంవత్సరం నారా మొత్తం నియర్లీ ఒక సంవత్సరం నారాలో రోమన్ రేన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయబోతుండు బాస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్తో. అండ్ అంతేకాదు బ్రాన్సన్ రీడ్ వార్నింగ్ ఇచ్చిండు. బ్రాన్సన్ రీడ్ అక్కడ ఏమని చెప్పిండు అంటే వీళ్ళ దగ్గర మైక్ ఏం లేకుండే కదా, సో వీళ్ళు అంటే డైరెక్ట్ ఇట్లానే మాట్లాడుకున్నారు ఆఫర్ వెళ్తున్నప్పుడు షో అయిపోతున్నప్పుడు. సో మన బ్రాన్సన్ రీడ్ ఏమని చెప్పిందంటే నేను ఇప్పుడు నువ్వు షూలు వేసుకున్నావు కదా అంటే ఈ షూలు తీసుకుంటాను, నేను ఈ షూలు తీసుకుంటాను అని చాలా క్లియర్లీ వార్నింగ్ ఇచ్చేసిండు మన బ్రాన్సన్ రీడ్. ఏమంటుండ అంటే ఈరోజు రోమన్ రేన్స్ వేసుకొచ్చింది కదా షూలు, ఆ షూలు దొంగలిస్తాడంట, ఆ షూలు తీసుకుంటాడంట బ్రాన్సన్ రీడ్ అని. అంటే మన బ్రాన్సన్ రీడ్ వార్నింగ్ ఇచ్చేసిండు. రోమన్ రేన్స్ అక్కడ చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిండు క్లాస్ ఇన్ ప్యారిస్లో చూసుకుంటాడని చెప్పేసిండు మన రోమన్ రేన్స్. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనకి ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ క్లాస్ ఇన్ ప్యారిస్లో చూడడానికి దొరుకుతుంది. అండ్ అంతేకాదు బాస్ రేపు వెనస్డే తెలుసు కదా మన ఛానల్లో రేపు నో మర్సీ టాక్ ది సెకండ్ ఎపిసోడ్ వచ్చేస్తుంది. అండ్ ఈసారి సెకండ్ ఎపిసోడ్ మీరందరూ అనుకున్నట్టు ఏదో కోడి రోడ్స్ పైన కాదు, మీరందరూ అనుకున్నట్టు ప్రెసెంట్ ఉన్న యాక్టివ్ సూపర్ స్టార్స్ పైన కాదు, నేను చాలా పాత ఒక డార్క్ సీక్రెట్ గురించి మాట్లాడబోతున్నాను. మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక రెస్లర్ చనిపోయింది అక్కడ రింగ్ సైడ్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు దానికి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయను, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేపు సాయంత్రం వచ్చేస్తుంది ఆ వీడియో నో మర్సీ టాక్ ఎపిసోడ్ 2. సో మీరు ఆ వీడియో కోసం రెడీ ఉండండి. అండ్ మీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అయితే బాస్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సూపర్ స్టార్స్ పైన చాలామంది కోడి రోడ్స్ పాలిటిక్స్ చేశాడు కదా, సో ఈ పాలిటిషియన్ కోడి రోడ్స్ పైన వీడియో కావాలి అంటున్నారు. కానీ ఒక నిమిషం ఆగండి డార్లింగ్, ఇప్పుడిప్పుడే కదా మన నో మర్సీ టాక్ ఎపిసోడ్ స్టార్ట్ అయినాయి. మీకు స్టార్టింగ్లోనే అన్నీ కావాలేంది, లైన్ బై లైన్గా చాలా ఎపిసోడ్స్ వస్తాయి బాస్, లైన్ బై లైన్గా చాలా ఎపిసోడ్స్ వస్తాయి బాస్. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది బీస్ట్ పైన, రేపు సెకండ్ ఎపిసోడ్ వస్తుంది, ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, ఆగండి అన్నీ కవర్ చేస్తాను. సో రేపటి నో మర్సీ టాక్ ఎపిసోడ్ కొంచెం మిస్ చేయకుండ్రి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.